డబ్బుల వివాదంతోనే రాజు శివను ట్రాన్స్జెండర్లు హత్య చేయడం జరిగిందని త్రీటౌన్ సీఐ కేవీఎస్ సత్యనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. కర్నూలు జిల్లా కల్లూరు గ్రామానికి చెందిన సాయిపోగు కిరణ్మయి, రెడ్డిపోగు అజయ్ కుమార్లు కొంతకాలంగా ట్రాన్స్జెండర్లుగా మారి తమ వృత్తిలో భాగంగా కాకినాడ పరిసర ప్రాంతాల్లోని షాపుల వద్ద డబ్బులు వసూలు చేస్తూ భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్నారని, కాకినాడ రంగంపేట రెల్లివారి వీధికి చెందిన రాజుశివ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారన్నారు. రాజుశివకు కిరణ్మయి, అజయ్ కుమార్లతో పరిచయం ఏర్పడి దీంతో వారు ముగ్గురు కలిసి కాకినాడలో భిక్షాటన చేసేవారన్నారు. ఇదే విషయంలో ఈ నెల 3వ తేదీన డబ్బుల కోసం ముగ్గురు మధ్య వివాదం తలెత్తిందని, దీంతో ఇద్దరు ట్రాన్స్జెండర్లు కలిసి రాజుశివను ఇష్టానుసారంగా కర్ర, సిమెంట్ రాయితో కొట్టి హత్య చేయడం జరిగిందన్నారు. ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డాక్టర్ మహంతి కిషోర్ కుమార్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందని సీఐ తెలిపారు. హత్య కేసును విజయవంతంగా ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన త్రీటౌన్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ సీఐ కేవీఎస్ సత్యనారాయణ, ఎస్ఐ సాగర్ బాబు, హెడ్ కానిస్టేబుల్ పి పౌలు, ఏ సతీష్, కానిస్టేబుల్ టి మురళీరాజు, కె శ్రీనివాస్లను జిల్లా ఎస్పీ అభినందించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నెల 3వ తారీఖున కాకినాడ జ్యోతుల కాలనీలో ఉన్న తోటంవారి వీధిలో రాగంపేట రెల్లి వీధికి చెందిన రాజు శివ అనే వ్యక్తి మీద ఇద్దరు ట్రాన్స్జెండర్స్ దాడి చేయడం వల్ల దాని మీద ఒక కేసు నమోదు చేయడం అయింది. ఈ కేసుని మా ఎస్ఐ సాగర్ బాబు గారు దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి తీవ్ర గాయాలతోటి కాకినాడ జీహెచ్లో చికిత్స పొందుతూ ఈ నెల 6వ తారీఖున మధ్యాహ్నం 12:30 తర్వాత మరణించడం జరిగింది. సదరు సమాచారం మీద ఈ యొక్క కేసుని హత్య కేసు కింద మార్చి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క దర్యాప్తులో భాగంగా మా గౌరవ ఎస్పీ గారు శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ గారు, అలాగే కాకినాడ అడిషనల్ ఎస్పీ ఇన్ఛార్జ్ డిఎస్పీ అయినటువంటి మహతి కిషోర్ గారు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ యొక్క కేసు దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధారాలు సేకరణ జరిగింది. అలాగే సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేసి సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉన్న భౌతికపరమైన ఆధారాలు, అలాగే ఇతర యొక్క సాక్షుల వాంగ్మూలాలను సేకరించి ఈ ముద్దాయిల కోసం ప్రత్యేకమైన గాలింపులు చేపట్టగా వారిని నిన్న సాయంత్రం సుమారు 5:45 గంటల ప్రాంతంలో కాకినాడ పోర్టు రైల్వే స్టేషన్ ఏరియా నందు వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి నేరానికి ఉపయోగించినటువంటి ఈ సిమెంట్ రాయిని, అలాగే కొట్టడానికి ఉపయోగించినటువంటి కర్రని, అలాగే వారి యొక్క దుస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు సంఘటనా స్థలం తర్వాత అక్కడి నుంచి పారిపోయి ఆ దుస్తుల్ని సాక్ష్యాలను ఉతికేయడం జరిగింది. దాని మీద ఈ మూడింటిని కూడా సీజ్ చేసి వారి దగ్గర నుంచి వీరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క కేసుకి మూలం ఏంటంటే ఈ రాజు శివ అనే వ్యక్తి వీళ్ళతో పాటు ఈ ట్రాన్స్జెండర్స్ ఇద్దరు ఎవరైతే సాయిపోగు కిరణ్మయి, అలాగే రెడ్డిపోగు అజయ్ కుమార్, వీళ్ళు జెస్సీ పప్పి అనే ఇద్దరు కూడా ఈ యొక్క షాప్స్ దగ్గరికి తిరుగుతూ ఈ డబ్బులు అవి అడుగుతూ ఉంటారు. ఆ విధంగా తిరుగుతూ ఉంటే వీళ్ళతో పాటు ఈ రాజు శివ కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాడని మా దర్యాప్తులు తెలియంది. దీని దృష్ట్యా వీరిద్దరికి మధ్య చిన్న డబ్బులు తగాదా వచ్చి ఆ రోజు ఈ రాజు శివ కొంచెం తాగిన మత్తులు అక్కడ వెళ్ళడం జరిగింది. దాని మీద జరిగిన ఘర్షణలో భాగంగా ఇతను కొంచెం హై హ్యాండెడ్తో ఉండటంతో ఈ యొక్క ఇద్దరు కూడా అతన్ని ఎప్పుడు ఇలా ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి ఆ యొక్క సమయంలో పక్కన ఉన్న సిమెంట్ రాయి తీసుకుని అతని దవడ మీద గట్టిగా బలంగా కొట్టడంతో అతనికి బలమైన గాయం జరిగింది. ఆ లోపల ఫ్రాక్చర్స్ కూడా జరిగినాయి. తర్వాత అతను పూర్తి రక్తపు మడుగులు అక్కడ పడిపోవడం జరిగింది. ఈ యొక్క సంఘటన తెలిసిన తర్వాత బంధువులు అక్కడికి వచ్చి అంబులెన్స్లో హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ హాస్పిటల్లో చనిపోయాడు. కాబట్టి ఇద్దరిని కూడా ఈ ట్రాన్స్జెండర్ ఇద్దరిని కూడా ఈరోజు మన గౌరవ మేజిస్ట్రేట్ కోర్టు నందు రిమాండ్ నిమిత్తం ఆధారపరచడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ.